రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్ అని బీజేపీ ఆరోపిస్తోంది. సభా సమావేశాలు చాలా సీరియస్ గా జరుగుతున్నప్పుడు ఆయన టూర్లలో గడుపుతారని, ఆయన టూరిజం లీడర్ అంటూ సెటైర్లు వేసింది. దీనికి ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ సగం సమయంలో విదేశాల్లోనే గడుపుతున్నారని, ఆయన్నేమంటారని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. పార్లమెంట్ సమావేశాలు సీరియస్ గా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది అధికార పక్షం. సమావేశాల సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తూ ఉండటంపై బీజేపీ సెటైర్స్ వేసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎంపీలు కంగనా రనౌత్, సంజయ్ జైస్వాల్ సహా పలువురు బీజేపీ ఎంపీలు రాహుల్ పై విమర్శలు చేశారు. బీజేపీ రాహుల్ ని టూరిజం లీడర్ అని ఎద్దేవా చేసింది. తరచుగా విదేశీ పర్యటనలు చేయటం వల్ల అతను తన పనిని సరిగ్గా చేయటం లేదని ఆరోపించింది. రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకు బెర్లిన్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగుస్తాయి. దీన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీ మరోసారి ఎల్ఓపీ అంటే లీడర్ ఆఫ్ టూరిజం అని నిరూపించారు. అతను పార్టీలు చేసుకునే నాయకుడు అని ఆక్షేపించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రాహుల్ విదేశాలలో గడుపుతున్నారన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఆయన పార్ట్ టైం నాన్ సీరియస్ రాజకీయ నాయకుడు అని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సభలో రాహుల్ గాంధీని గట్టిగా సమర్థిస్తూనే బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సగం సమయాన్ని విదేశాల్లో గడుపుతారు. అప్పుడు బీజేపీ ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనపై ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతోంది అని నిలదీశారు. రాహుల్ గాంధీ డిసెంబర్ 17న జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగే ఐఓసీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ ఆయన యూరోప్ నుంచి వచ్చిన వివిధ దేశాల ఐఓసీ నాయకులను కలుసుకుంటారు. ఈ పర్యటన పార్టీ గ్లోబల్ డైలాగ్ ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన చర్య అని ఐఓసీ తెలిపింది.